సో యూనివర్స్ లో అంటే మన ప్రపంచంలో యూనివర్స్ మొత్తంలో ఉండేది పంచమహాభూతాస్, మన బాడీలో ఉండేది పంచమహాభూతాస్ సేమ్. సో యూనివర్స్ లో నేచర్ లో చేంజ్ చేస్తే మన బాడీలో కూడా చేంజ్ చేస్తుంది. ఇప్పుడు క్లైమేట్ తగ్గట్టుగా మన బాడీ రియాక్ట్ అవుతుంది, అవునా? సో అలానే ఈ పంచమహాభూతాస్ లో ప్రతి ఒక్క రెండు మహాభూతాస్ కి కలిపి ఉన్న ప్రాపర్టీస్ మనకి దోషాలకు వస్తాయి. వాత పిత్త కఫ ఇందాక చెప్పాను కదా, మన శరీర ప్రకృతి అంటారు వాత పిత్త కఫ. ఇందాక మార్నింగ్ రాగానే కొంతమంది చెప్పారు చల్లగా ఉంది చేసి తగ్గించింది. ఇప్పుడు ఒకటే టెంపరేచర్ లో కొంతమంది నార్మల్ గా ఉంటారు, కొంతమందికి చలి పుడుతుంది, కొంతమందికి ఇంకొంచెం చెమట పుడుతుంది. ఎందుకంటే మన ప్రకృతి, మన తంబ ఎలా డిఫరెంట్ గా ఉంటుందో అలా మన ప్రకృతి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దానివల్ల మన ప్రాపర్టీస్ అనేది మారుతాయి. అలానే మనిషికి వాత పిత్త కఫ ప్రాపర్టీస్ ఉంటాయి. వచ్చే రోగంలో కూడా వాత పిత్త కఫ, నొప్పులు ఉంటే వాతం, జలుబు అంటే కఫం, డైజెషన్ ప్రాబ్లం అంటే పిత్తం, అంటే ఆ రిలేటెడ్ గా. సో ప్రతి ఒక్క దానికి కూడా ఈ దోషాలే ఉంటాయి. ఎందుకంటే మన ప్రపంచంలో మన యూనివర్స్ లో ఉండేవి పంచమహాభూతాస్, మన బాడీలో ఉండే కూడా పంచమహాభూతాస్. ఫస్ట్ ఇందా చెప్పిన శ్లోకం బట్టి మనం ఈ మూడు నార్మలైజ్ చేసుకుంటే హెల్త్ గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఆమా. ఆమా అంటే సింపుల్ గా చెప్పంటే ఇండైజెషన్. ఎందుకు వస్తుంది ఇది? ఇండైజెషన్ ఎందుకు వస్తుంది జనరల్ గా? ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయుర్వేదంలో ఎటువంటి డిసీజ్ రావాలన్నా కానీ, అంటే డిసీజెస్ అన్ని లిస్ట్ చూసుకుంటే మాక్సిమం 90% డిసీజ్ అన్ని కూడా ఇండైజెషన్ వల్లే, అంటే డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్లే డిసీజ్ వస్తుంది. అది ఏ డిసీజ్ అయినా కానీ. సింపుల్ హెడ్ ఏక్ తీసుకున్నా కానీ కాన్స్టిపేషన్ రావడం వల్ల హెడ్ ఏక్ రావచ్చు. సో అలా ఆమ అనేది ఆయుర్వేదంలో చెప్పాలంటే టాక్సిన్స్. అంటే మనం ఇల్లు ఉంది, ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తే దుమ్ము మొత్తం పూజ పెట్టేస్తే మనం ఇక్కడ ఉండలేం కదా. సిమిలర్ గా మనం తినే ఫుడ్ ఇక్కడ రెండు రకాలు. తినే ఫుడ్ అనేది మనం డైరెక్ట్ గా తీసుకోవటమే, ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏదైనా అన్హెల్దీ ఫుడ్, ప్యాకెట్ ఐటమ్స్, అదే ఇంట్లో వండుకున్నది కూడా కొన్నిసార్లు అరగంట పదార్థాలు కొంచెం ఎక్కువ తింటాం హెవీగా. సో అలా తిన్న వాటి వల్ల కూడా ఈ ఆమం వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఇండైజెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది హెల్తీ ఫుడ్ తీసుకుంటారు, నార్మల్ చాలా మంచి ఫుడ్ తీసుకుంటారు, అయినా కానీ వాళ్ళకి ఇండైజెషన్ వస్తుంది. ఎందుకు? డైజెషన్ అయ్యే గ్యాప్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లంచ్ తర్వాత సినిమాకి వెళ్తారు, లంచ్ ఇంట్లో చేసేసి వెళ్తారు, అక్కడికి వెళ్ళంగానే ఆటోమేటిక్ గా పాప్కార్న్, కూల్ డ్రింక్ అన్ని తీసుకుంటారు. ఎంత గ్యాప్ ఉంటుంది? ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ కూడా లేకుండా, లేదా 1 అవర్ గ్యాప్ లో తీసేసుకుంటారు. ఏమవుతుంది? ఆల్రెడీ తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వాలి కదా, అవ్వకుండానే మళ్ళీ తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? ఇండైజెషన్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల బాడీలో డైజెషన్ అవ్వకుండా ఆ తిన్న ఫుడ్ అనేది బాడీలో అబ్జార్బ్ అవ్వాలి కదా, బ్లడ్ లో కానీ అంతా అబ్జార్బ్ అయిపోయింది, బాడీ మొత్తం కూడా టాక్సిన్ గా, అంటే విష పదార్థంగా ఫామ్ అయిపోతుంది. అది వాడికి ఇండైజెషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ కాన్స్టిపేషన్ వస్తుంది, మోషన్ ఫ్రీ అవ్వదు, బయటికి వెళ్ళట్లేదు. కాబట్టి తిన్న ఫుడ్ అనేది లోపల ఉండిపోయి దానివల్ల డిసీజెస్ అని రకరకాల డిసీజెస్ రావచ్చు.